ఇండస్ట్రీ ఈసారి దసరాను ఉపయోగించుకోలేకపోయింది. స్టూడెంట్స్ కు 2 వారాల పాటు సెలవులు వస్తే దేనికెళ్లాలో తెలియక కన్ఫ్యూజన్ అయ్యేలా లెక్కకు మించి సినిమాలు రావాలి. కానీ థియేటర్కు వెళ్దామంటే క్రేజీ సినిమా లేకపోవడం విశేషం. ఈ దసరా ఎంత చప్పగా సాగుతుందో మీరే చూడండి. దసరాకు గట్టిగా పెద్ద సినిమా ఒక్కటి లేదు. దేవరా దసరా సెలవులకు వారం ముందే రావడంతో పండక్కి పాత సినిమా అయిపోయింది. పర్వాలేదు బాగోలేదన్న డిబేట్ టాక్ వచ్చిన దేవరకు పోటీ లేకపోవడం కలిసొచ్చింది. దసరాకు క్రేజీ మూవీ లేకపోవడంతో దేవరానే దిక్కుగా మారింది. దసరా రేస్లోకి సినిమాలు వస్తున్నా రిలీజ్ ఎప్పుడు చూసేయాలన్న ఇంట్రెస్ట్ కలిగించే మూవీ ఒక్కటి లేదు. శ్రీ విష్ణు స్వాగ్ ట్రైలర్ డిఫరెంట్ గా ఉన్నా రిలీజ్ అయి పాజిటివ్ తెచ్చుకుంటే గానీ హిట్ కాదు. 4న స్వాగ్ తో పాటు రోటీ కపడా రొమాన్స్, రామ్ నగర్ బన్నీ, దక్షిణ వంటి సినిమాలు వస్తున్నా చూసేయాలన్న క్రేజ్ ఆడియన్స్ లో కనిపించకపోవడంతో ప్రీ బుకింగ్స్ బాగా డల్ గా ఉన్నాయి. ఇక దసరాకు 2 రోజుల ముందు రజనీకాంత్ వెట్టాయిన్ రిలీజ్ అవుతోంది. రజనీకాంత్ హాస్పిటలైజ్ కావడంతో ప్రమోషన్కి వచ్చే సిచ్యువేషన్ లేదు. సినిమాకు తమిళ్లో హైప్ ఉన్నా తెలుగు క్రేజ్ ను టైటిల్ అడ్డుకుంది. వెట్టాయిన్ టైటిల్ తెలుగు నేటివిటీకి దగ్గరగా లేదు. జైలర్ లా క్యాచీ టైటిల్ కాకపోవడంతో ఇదొక సినిమా వస్తుంది అన్న సంగతి సినీ లవర్స్ కి తప్ప మరొకరికి తెలీదు. వెట్టయాన్ తమిళ ఆడియో ఈవెంట్ చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. తెలుగులో ఇంతవరకు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడంతో ఇదొక సినిమా వస్తున్న సంగతి ఇక్కడి ప్రేక్షకులకు తెలియడం లేదు. రజనీకాంత్ వచ్చే పరిస్థితి లేదు. రిలీజ్ కు ఇంకా వారమే ఉంది. మరి ఏం చేసి హైప్ తీసుకొస్తారు చూడాలి. మరి అక్టోబర్ 11న శ్రీను వైట్ల గోపీచంద్ మూవీ విశ్వం రిలీజ్ అవుతున్నా ఇంతవరకు ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. టీజర్ 2 పాటలు బయటకొచ్చినా ప్రచారం ఏమాత్రం లేకపోవడంతో సినిమా వస్తుందా రాదా అన్న డౌట్ నెలకొంది. రజనీకాంత్ వెట్టయాన్తో పోటీపడి రావడంతో జనాల్లోకి సినిమాను తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2 వారాల సెలవుల్లో 2 పెద్ద సినిమాలు, ఒక యంగ్ హీరో మూవీ, ఒక చిన్న సినిమాకు చోటుంటుంది. పెద్ద హీరో రజనీకాంత్ ఉన్నా వస్తున్న సంగతే తెలియడం లేదు. గోపీచంద్ విశ్వంది ఇదే పరిస్థితి. 4న శ్రీ విష్ణు స్వాగ్ వస్తున్నా పాజిటివ్ టాక్ వస్తే క్రేజ్ వస్తుంది.